మిత్రులందరికీ మా ఎస్జే హర్రర్ స్టోరీ ఛానల్ తరపున ధన్యవాదాలు. కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోస్ అప్లోడ్ ఆలస్యం అవుతూ వచ్చింది. కొన్ని వీడియోస్ సరిగ్గా రాకపోవడం కూడా జరిగింది. కానీ ఇకపై అటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతాం. దయచేసి ఎప్పటిలానే మాపై మీ ఆదరణ చూపిస్తారని కోరుకుంటూ ఈనాటి ఈ కథను ప్రారంభిస్తున్నాము. ఏమైనా తప్పులు తడబాట్లు ఉన్నట్లయితే మన్నించి కామెంట్ రూపంలో తెలియజేస్తే వాటిని సరిదిద్దుకుంటాం. ఇక ఈనాటి భయానక ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఈనాటి ఈ కథ పశ్చిమ గోదావరి జిల్లా పెద్దతిప్ప వాసులైన రాంబాబు మరియు వాసు అనే ఇద్దరు మిత్రులకు 22 సంవత్సరాల క్రితం ఎదురైన ఒక భయంకర సంఘటన నుంచి పుట్టింది. ఇక కథలోకి వెళితే అది 2002వ సంవత్సరం. రాంబాబు మరియు వాసు ఇద్దరు స్నేహితులు. సీతాపతిరావుపేటలో ఒక ట్రాక్టర్ మెకానిక్ షెడ్లో ఇద్దరు సీనియర్ మెకానిక్స్గా పనిచేస్తున్నారు. రోజు సాయంత్రం పని ముగిశాక ఇద్దరూ కలిసి వాళ్ళ సైకిళ్లపై ఇళ్లకు బయలుదేరేవారు. ఇద్దరు ఇళ్ళు ఒకే దారిలో, కానీ వాసు ఇల్లు రాంబాబు ఇంటికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఒకరోజు ఎప్పటిలానే సాయంత్రం పని ముగించుకుని ఇద్దరు ఇళ్లకు బయలుదేరారు. పిచ్చాపాటి మాట్లాడుకుంటూ మెయిన్ రోడ్ దాటి పొంత రోడ్లోకి ప్రవేశించారు. ఆ దారి 2 వైపులా గుబురుగా పొదలుతూ ఉంటుంది. ఆ దారిలో లైట్లు లేకపోవడం వల్ల పగటిపూట ప్రయాణం బాగానే ఉంటుంది, కానీ రాత్రి మాత్రం ఒంటరిగా ప్రయాణించడం కష్టమే. ఆ ప్రాంతంలోకి రాగానే రాంబాబు వాసుతో, రే వాసు, ఇటువంటి ప్రాంతాల్లో దెయ్యాలు ఉంటాయంటారు కదా, కానీ మనం రోజు ఇటే వెళ్తుంటాం, అది కూడా రాత్రిపూట, మరి మనకి ఇప్పుడు కనపడలేదేంట్రా అన్నాడు. దానికి వాసు, రే ఆపరా, నువ్వు నీ దెయ్యాల గోల, అసలు దెయ్యాలు గియ్యాలు అంటూ ఏమీ లేవు, అవన్నీ కొంతమంది పిరికివాళ్ళు సృష్టించిన కట్టుకథలు అని కొట్టిపారేశాడు. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా రాంబాబు వెళ్లాల్సిన దారి రావడంతో వాసుకి టాటా చెప్పి వెళ్ళిపోయాడు రాంబాబు. వాసు ఒక్కడే వాళ్ళ ఇంటి వైపు వెళ్తున్నాడు. అలా వాసు వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఒక మంచినీళ్ళ చెరువు, దాన్ని ఆనుకుని గట్టుపై కొన్ని సంవత్సరాల నాటి పెద్ద మర్రి చెట్టు ఉన్నాయి. ఆ ఊళ్ళో ఆ ప్రాంతం గురించి చాలా పుకార్లున్నాయి. ప్రతి అమావాస్యకు అక్కడ ఏవో క్షుద్ర పూజలు జరుగుతాయని, దానికి తగ్గట్లుగానే ఆ చెట్టు పరిసర ప్రాంతాలన్నీ దిష్టి బొమ్మలు, నిమ్మకాయలతో చాలా భీతావహంగా ఉంటుంది. వాసు రోజు ఆ ప్రాంతం మీద నుంచే వెళ్తాడు, కానీ అవన్నీ పట్టించుకునేవాడు కాదు. ఇదిలా ఉండగా ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వాసు వాళ్ళ ఇంటికి 2 ఇళ్ల అవతల ఉన్న ఒక ఇంట్లో ఒక ఆమె కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయింది. ఆ సమయంలో వాసు డ్యూటీలో ఉండటం వల్ల ఆ సంఘటన గురించి వాసుకి తెలియలేదు. అదే రోజు సాయంత్రం పని ముగించుకుని రాంబాబు డ్యూటీకి సెలవు పెట్టడంతో వాసు ఒక్కడి ఇంటికి ప్రయాణమయ్యాడు. వాసు సైకిల్ మెయిన్ రోడ్డు దాటి పొంత రోడ్డులోకి అడుగుపెట్టింది. విచిత్రంగా ఉన్నట్లుండి ఆ ప్రాంతమంతా పొగమంచు కమ్ముకుంటుంది. వాసు సైకిల్కి వెలుగుతున్న డైనమైట్ కాంతి ఆ పొగమంచును చీల్చలేకపోతుంది. అయినా సరే తడుముకుంటూ ముందుకు వెళ్తున్నాడు వాసు. సరిగ్గా ఆ మర్రి చెట్టు ఉన్న ప్రాంతానికి చేరుకుంటున్నాడు అనగా ఏదో శవం కాలుతున్నట్లుగా విపరీతమైన వాసన ప్రారంభమైంది. ఆ వాసన భరించలేక ఒక చేత్తో ముక్కు మూసుకొని మరో చేత్తో సైకిల్ హ్యాండిల్ పట్టుకొని ముందుకు వెళ్తున్నాడు వాసు. అలా ఆ మర్రి చెట్టు ఉన్న ప్రాంతం మధ్యలోకి చేరుకోగానే సడన్గా ఎవరో తన సైకిల్కి అడ్డంగా పరిగెత్తడంతో కంగారు పడిన వాసు సైకిల్ అదుపు తప్పి కింద పడ్డాడు. తను పడ్డ ప్రదేశంలో ఏముందో చీకట్లో కనిపించలేదు, కానీ తన మోచేతి కింది భాగం చీరుకొని రక్తం కారుతుంది. తన సైకిల్కి అడ్డం వచ్చిన వ్యక్తి మర్రి చెట్టు వైపు వెళ్ళడం గమనించిన వాసు వెంటనే పైకి లేచి బట్టలు దులుపుకుంటూ ఆ చెట్టు వైపు అడుగులు వేస్తూ కోపంగా, రేయ్ ఎవర్రా అది, ఇంత చీకట్లో అడ్డదిడ్డంగా పరుగులు పెడుతున్నారు, ఎవరది అంటూ అరుస్తున్నాడు. తన అరుపులకు సమాధానం అన్నట్లుగా మర్రి చెట్టు వెనక నుంచి ముసిముసి నవ్వులు నవ్వుతూ ఒక ఆకారం తన ముందుకు వచ్చి నిలబడింది. ఆ నవ్వుకు వాసుకు మరింత కోపం పెరిగి, నీ వల్ల కింద పడి దెబ్బ తగిలి బాధపడుతుంటే బుద్ధి లేకుండా నవ్వుతావా, ఉండు నీ సంగతి చెప్తా అని కిందకి వంగి చీకటిలో రాయి కోసం వెతికాడు వాసు. ఆ చీకటిలో తన చేతికి ఏం దొరికిందో కూడా ఆలోచించకుండా ఆ వ్యక్తిపైకి విసిరేందుకు సిద్ధమయ్యాడు వాసు. ఇంతలో గాలి వేగంతో అతని ముందుకు చేరుకున్న ఆ ఆకారం అతని మోచేతిపై నుంచి కారుతున్న రక్తాన్ని నాలుకతో జుర్రుతుంది. వెంటనే తేరుకున్న వాసు వెనక్కి జరిగి తన చేతిలోని వస్తువును
ఆ ఆకారంపై విసిరికొట్టి తిట్టుకుంటూ వచ్చి సైకిల్ ఎక్కాడు. అలా తన ఇంటి వైపు వెళుతున్న వాసును వెంబడిస్తుంది ఆ ఆకారం. అది గమనించని వాసు తన ఇంటికి చేరుకొని సైకిల్ తన ఇంటి ఆవరణలో నిలిపి కాళ్ళు కడగకుండా నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు వాసు ఇంటికి కాస్త దూరంగా నిలబడి వాసునే చూస్తున్న ఆ ఆకారం ఎప్పుడైతే వాసు కాళ్ళు కడగకుండా ఇంట్లోకి వెళ్ళాడో ఆ మరుక్షణం వాసు ఇంట్లోకి ప్రవేశించింది. ఇంట్లో వాళ్ళంతా నిద్రపోతున్నారు. వాసు ఇంటి వెనుక ఉన్న తొట్టెలో నీళ్లతోటి కాళ్ళు చేతులు కడుక్కొని వంటగదిలోకి వచ్చి భోజనం వడ్డించుకొని తిని మంచం మీద వాలిపోయాడు. అలసిపోయి ఉండటంతో చాలా త్వరగా నిద్రలోకి జారుకున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి సమయం 12-1 మధ్యలో ఉంటుంది. వాసు వెనకే ఇంటిలోకి ప్రవేశించిన ఆ ఆకారం ఇల్లంతా కలిగి తిరుగుతూ వచ్చి వాసు నిద్రపోతున్న మంచంపై వాసు పక్కనే పడుకుంది. మగత నిద్రలో ఉన్న వాసుకి తన పక్కన ఎవరో పడుకున్నట్లుగా అలికిడి తెలుస్తుంది, కానీ నిద్రమత్తు వల్ల కళ్ళు తెరవలేకపోతున్నాడు. ఉన్నట్లుండి మళ్ళీ అదే శవం కాలుతున్న వాసన క్షణాల్లో ఇల్లంతా పాకింది. పక్కనే పడుకున్న ఆ ఆకారం ఒక్కసారిగా వాసు గుండెలపై కూర్చొని గొంతు పిసుగుతుండటంతో ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు వాసు. వాసుకి స్పష్టంగా తెలుస్తుంది అది ఒక స్త్రీ రూపం. ఆమె శరీరం అంతా సగం కాలిపోయి ఉంది. వాసుకి ఊపిరి స్తంభించిపోతోంది. చాలా గింజుకుంటున్నాడు, కానీ ఆమె పట్టు నుండి తప్పించుకోలేకపోతున్నాడు. మరుక్షణం తుల్లిపడి నిద్రలేచాడు వాసు. అతని శరీరం అంతా చెమటతో తడిసి ముద్దయింది. శరీరం నుంచి బయటకు వచ్చి కొట్టుకుంటుందా అన్నట్లుగా ఉంది తన గుండె శబ్దం. చుట్టూ చూశాడు. అంతా నిశ్శబ్దం. పక్కన ఎవ్వరూ లేరు. ఇప్పటి వరకు జరిగిందంతా నిజమా లేక కల అన్నట్లుగా ఉంది వాసుకి. మంచం మీద నుంచి లేచి పక్కనే ఉన్న బిందెలో నీళ్లను ఒక చెంబుతో ముంచి గడగడా తాగి మళ్ళీ మంచంపై కూలబడ్డాడు. అతని గుండె దడ ఇంకా తగ్గలేదు సరికదా, తన శరీరం అంతా వణికిపోతుంది. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు వాసుకి. కళ్ళు మూస్తే అదే రూపం కనిపిస్తుంది. మెల్లగా తెల్లవారింది. ఇంట్లో అందరూ నిద్రలేచారు, కానీ వాసు మాత్రం ఇంకా మంచం మీదే ఉన్నాడు. డ్యూటీకి వెళ్ళే టైం అవుతున్నా వాసు నిద్రలేకపోవడంతో వాళ్ళమ్మ వాసు గదికి వచ్చి చూసేసరికి వాసు నిద్దట్లో ఏదో కలవరిస్తూ వణికిపోతున్నాడు. వాసు పరిస్థితి గమనించిన వాళ్ళమ్మ కంగారు పడి వాళ్ళ నాన్నను పిలిచింది. వాసు వాళ్ళ నాన్న వాసుని లేపి కూర్చోబెట్టాడు. కానీ అలా కూర్చోబెట్టిన కొద్దిసేపటికి మళ్ళీ మంచంపై కూలబడ్డాడు వాసు. వెంటనే ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళ వీధి చివర ఉంటున్న ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకొచ్చాడు వాసు వాళ్ళ నాన్న. వాసుని పరీక్షించిన ఆ డాక్టర్ జ్వరం లక్షణాలు ఏవీ కనిపించడం లేదు, కొద్దిగా నీరసంగా ఉన్నాడు అని చెప్పి ఏవో మందులు రాసిచ్చి వెళ్ళిపోయాడు. డాక్టర్ చూసి వెళ్ళిన కొద్దిసేపటికి వాసు కళ్ళు తెరిచాడు, కానీ బాగా నీరసించిపోయాడు. వాసు పరిస్థితి చూసిన వాళ్ళమ్మ పూజ గదిలోకి వెళ్ళి మందిరంలోని విభూది తెచ్చి వాసు నుదుటిన పెట్టింది. అలా విభూది నుదుటిన పెట్టే సమయంలో ఆమె ఒళ్ళు జలధరించుతున్నట్లుగా అనిపించింది. అలా 2 రోజులు గడిచాయి, కానీ వాసు పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. వాసు 2 రోజులుగా పనిలోకి రాకపోవడంతో ఏమైందో తెలుసుకుందామని ఒకరోజు పని ముగిశాక రాంబాబు వాసు వాళ్ళింటికి బయలుదేరాడు. అలా పొంత రోడ్డు దాటి వాసు వాళ్ళింటి దారిలోకి అడుగుపెట్టాడు రాంబాబు. అప్పుడు సమయం సుమారుగా రాత్రి 8 గంటలు కావస్తుంది. ఆ మర్రి చెట్టుపై ఉన్న పుకార్ల గురించి రాంబాబుకి కూడా తెలిసి ఉండడంతో ఆ ప్రాంతానికి చేరుకోగానే అటువైపు చూడకూడదు అనుకుంటూ తన సైకిల్ని వేగంగా తొక్కుతున్నాడు. మరి కొద్దిసేపట్లో ఆ ప్రాంతాన్ని దాటేస్తాడు అనగా అప్పటి వరకు సాఫీగా వేగంగా వెళుతున్న అతని సైకిల్ ఉన్నట్లుండి భారంగా కదలడం మొదలైంది. ఎంత బలంగా తొక్కినా సైకిల్ చాలా మందకుడిగా ముందుకు కదులుతుంది. ఇంతలో వెనక నుంచి ఎవరిదో శ్వాస రాంబాబు వీపుకు తగలడం ప్రారంభమైంది. రాంబాబుకు అనుమానం మొదలైంది. కానీ ఏం జరిగినా వెనక్కి మాత్రం చూడకూడదు అని నిర్ణయించుకున్నాడు. తన శరీరంలోని శక్తినంతా ఉపయోగించి సైకిల్ని ముందుకు పోనిస్తున్నాడు. ఆ శ్వాస తన వీపుకు తగిలిన ప్రతిసారి రాంబాబు శరీరం జలధరిస్తుంది.
వెనక్కి చూసే ధైర్యం చేయలేక కిందకి చూసిన రాంబాబుకి బాగా కాలిపోయిన 2 కాళ్ళు వేలాడుతూ కనిపించాయి. ఆ క్షణం రాంబాబుకు అర్థమైంది తనను ఏదో దుష్టశక్తి వెంటాడుతుంది అని. అన్నీ తెలిసి కూడా ఇలా రాత్రిపూట బయలుదేరినందుకు తనను తాను నిందించుకుంటూ ముందుకు వెళుతున్నాడు రాంబాబు. ఇంతలో వెనుక నుంచి ఎవరిదో చెయ్యి రాంబాబు భుజంపై పడింది. అంతే. ఈ కథ యొక్క మరో భాగాన్ని అత్యంత త్వరగా మీ ముందుకు తీసుకొస్తాము. వీడియో అప్లోడ్ ఆలస్యమైనందుకు మరోసారి మీకు క్షమాపణలు చెప్పుకుంటూ మా వీడియోని ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ సెలవు.